హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ స్టోరీస్. కుందరు పాయసం కథ. సుమతి, పిల్లలు ఎక్కడ కనిపించడం లేదు. ఎవర్రా ఇంకా భోజనాలు చేయలేదు? వీళ్ళకి ఏమైంది? అన్నం తినడం లేదు సుమతి. ఏమైంది సుమతి? ఏమైనా అన్నావా పిల్లల్ని? పాయసమా? పాయసం కావాలి. అవి మానవులు వేసేవి నాన్న, మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అసలు పాయసం గురించి వీరికి ఎలా తెలిసింది? వీరు చెడు తిరుగుల్లో తిరుగుతున్నారా? జాగ్రత్తగానే పెంచుతున్నా కదా. నువ్వు ఊరుకో, మన పిల్లలే కదా. అయినవేవో కానివేవో కోరుతూనే ఉంటారు. అది వాళ్ళ రుచి. మనం తల్లిదండ్రులం, ఓపికగా చెప్పాలి. మీరు ఇలాగే గారాబం చేసి పాడు చేస్తారు పిల్లల్ని. బాబు ఇలా రా, పాయసం ఎక్కడ చూసావు చెప్పాలి ఇప్పుడు. అమ్మా, నాన్న, మీరు నాకు మాట ఇవ్వాలి. మొన్న పట్నం నుంచి బస్సు వచ్చిందే. అవును, ఆ బస్సు గుహ పక్కన ఆగింది. పిల్లలు డాన్స్ చేశారు, పాటలు పాడారు, ఏదేదో తిన్నారు. చీకటి పడగానే వెళ్ళిపోయారు. అప్పుడు ఒక గిన్నెలో తెల్లగా ఉంది, అక్కడ పోశారు. అది మంచి వాసన ఉంటే లాగి చూశాను, భలే రుచిగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి, ఇదిగో కుండీలో పాయసం తింటుంది రండి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచింది. వాళ్ళు వచ్చారు నా కోసం. వాళ్ళు ఇంకా పాయసం రాయి మీద వేశారు. ఎంత బాగుందో, యమ్మీ. ఓ అదా సంగతి. అదేం భాగ్యంలే, రేపు చేస్తుంది మీ అమ్మ. రేపు చేయకపోతే ఇంటి నుండి వెళ్ళిపోతాం మేమిద్దరం. అవును, అలాగేలే పిల్లలు. ఇప్పటి వరకు చాలా సమయం అయిపోయింది, ఇక తినండి. ఏమైంది సుమతి? రేపటి పాయసం సంగతి ఏమిటి? తెల్లారగానే కాకి బావ వస్తాడు కదా, వాడిని అడుగుదాంలే. కాకి బావా, నమస్కారం. ఏమైంది చల్లలమ్మా, ఇలా వచ్చావేంటి? పిల్లలు పాయసం కావాలని అలిగి పడుకున్నారు. అది ఎలా చేయాలి? అదా, ఆ చెట్లు కొట్టే రంగన్నని అడుగుదాంరా. రంగన్న, నమస్కారం. ఏమిట్రా ఇలా వచ్చారు? పాయసం ఎలా చేయాలి? పాయసమా? ఆకులు అలం తినే నీకెందుకమ్మా అది? పిల్లల కోసం తప్పదు మరి. పాయసం అంటే మాటలో పాలు, బెల్లం, యాలకులు, బియ్యం కావాలి. అవి ఇక్కడ దొరుకుతాయి కాకి బావా. ఊరిలోకి వెళ్ళే దుకాణంలో అడగండి. సరే వెళ్దాం పద సుమతి. పాపం పిల్లల కోసం పడుతున్న కష్టం విన్నాం. మీకోసం మేమందరం మీ సాయం చేస్తున్నాం. పిల్లల కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది. తీసుకోండి, ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. మీ ఊళ్ళో కాసిన పాలు దొరికితే బాగుండు. అమ్మయ్య, అన్నీ వచ్చినట్టే. వెళ్దామండి. సుమతి, ఇవన్నీ ఎలా సర్దడం? ధన్యవాదాలు గాడిద బాబాయ్. ఎంత చాకరీ చేస్తానో, నా యజమాని ఒక్కనాడు కాస్త పాయసం నాకు పెట్టలేదు కుందలమ్మా. ఈ రోజు కాస్త నేను కూడా నాలిక మీద వేసుకుంటాను. ఓహో, పాయసమా? అయితే పొయ్యి వెలిగిస్తారన్నమాట. ఆ కుందేళ్ళని అందులో తోసి ఆ ఉడికిన కుందేళ్ళ మాంసం పాయసంతో కలిపి తింటే ఎంత రుచిగా ఉంటుంది. ఆహా, ఇవాళ నాకు పండగే. పాయసం అయ్యాక నన్ను పిలువు. సుమతి, పాయసం చాలా బాగా వస్తుంది. అవునండి,
చాలా బాగా చేస్తున్నాను కదండి. ఏంటి చిత్తుల మారి నక్క ఇక్కడికి వచ్చింది? ఆ నక్క వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఇంకెప్పుడు మా జోలికి రాకుండా, ఇది నీకు తగిన శాస్తి. వెళ్ళిపోయి ఇక్కడ. గుండనక్క వెళ్ళిపోయి ఇక్కడ నుండి. వెళ్ళుకుంటున్నాక వెళ్ళు వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. ఇక్కడి నుండి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది నీకు. అమ్మ పాయసం చేసి ఉంటుందా? తినాలనిపిస్తుంది. నాకు కూడా. పడండి తిందా. నాకు చాలా తినాలనిపిస్తుంది. అయిపోయింది పిల్లలు, అక్కడే కూర్చోండి, నేను తెస్తున్నాను కదా. పిల్లలందరికీ పాయసం పెడతాను, తినండి. మీరు కూడా తినండి. తినండిరా, మీకోసమే చేశాను. కడుపు నిండా తినండి. కాస్త కావాలంటే అడగండి. నచ్చిందా కదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి.